నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశోక్. ఇలా పొద్దుగాల వార్తలు తీసుకొచ్చినా మరి పెద్దపల్లి జిల్లా వార్తలు ఆంధ్రజ్యోతిలో ఎట్లా రాసిర్రు, ఏదిని కోసం మరి జర్నలిస్టులు అన్నలు కష్టపడి ఒక వార్తను రాసిర్రు చూద్దాం. మరి ముందుగాల ఆంధ్రజ్యోతి పెద్దపల్లి జిల్లా వార్తలు. ఇసుక తవ్వకాల పైన సర్కారు దృష్టి, భవన నిర్మాణాలు పెరగడంతో ఏర్పడిన డిమాండ్, మానేరులో ఇసుక రిచ్చుల్లో తవ్వకాలకు రంగం సిద్ధం, త్వరలో డిఎల్ఎస్సి సమావేశం. ఇక ఇనూరుల్లా మానేరు వాగుల తవ్వకాల కోసం పెట్టిరట. మరి మానేరు వాగంటే మన కరీంనగర్ నుంచి వెళ్ళి పోయే వాటర్, మానేరు రివర్ వాటర్ నుంచి వెళ్ళి ఆ యొక్క నది, మానేరు నది నుంచి వెళ్ళి ఇసుక దవ్వి తీసుకుపోతారట. మరి రిచ్చులు ఏర్పాటు చేస్తారట. మరి ఏం చేస్తారు, ఎట్లా చేస్తారో చూద్దాం. ఇక మానేరులో నిలిపివేసిన ఇసుక రిచ్చుల్లో తవ్వకాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. రాష్ట్రంలో భవన నిర్మాణాలు పెరగడంతో దానికి కావలసిన ఇసుక కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మానేరు వాగులో ఇసుక రిచ్చుల తవ్వకాలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతుందని చెప్పేసి ఇక చెప్తారు. ఇక 25 ఇసుక రిచ్చులకు సంబంధించిన తవ్వకాల కాలపరిమితి డిసెంబర్ నెలలోనే ముగియడంతో కలెక్టర్ ఇసుక తవ్వకాలను నిలిపివేశారు. గడువులోపు తవ్వి ఇసుకను డంపింగ్ యార్డ్లో నుంచి ఆన్లైన్ బుకింగ్ ద్వారా విక్రయిస్తున్నారు. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని, బుకింగ్ కు మించి ఓవర్లోడ్ ఇసుక తరలించారని, కొన్ని సేట్ల వే బిల్లులే లేకుండా ఇక ఇనూరుల్లా ఇసుకట నిజాయితీగా పట్టుకపోతారట ఇప్పుడున్న ప్రభుత్వం. ఇక ఇనూరి వాళ్ళు ఏం చెప్తారంటే కలెక్టర్ల సమావేశం పెట్టి చెప్తారట. ఏం కలెక్టర్ నేతృత్వంలోనే చెప్తారట. ఇనూరి మారేరు నది పైన సుల్తానాబాద్ మండలం గొల్లెపల్లె, గట్టెపల్లె, కదంబాపూర్, తొగరాయి, ఓదెల మండలం మడక, గుండ్లపల్లె, కనగర్తి, పొత్కపల్లి, ఇందుర్తి, గుంపుల, కాల్వ శ్రీరాంపూర్ మండలం, తర్వాత మీర్జంపేట్, మెట్టుపల్లి, ముత్తారం మండలం ఓడేడు, అడవి శ్రీరాంపూర్, మంతిని మండలం గోపాలపూర్, చిన్నబోదాల వద్ద నిర్మిస్తున్న చెక్కు డ్యాముల్లో 1,32,00,000 క్యూబిక్ మీటర్ల ఇసుకను తోడి తరలించేందుకు 25 రిచ్చుల కోసం 2022 సంవత్సరం జనవరి 10వ తేదీన టిఎన్ఎండిసి ఆన్లైన్ ద్వారా టెండర్లను ఆహ్వానించింది. ఇక చెక్కు డ్యాము లోపల పెద్ద ఎత్తున ఇసుక పేరుకుపోయిందని, దీని ద్వారా నీటి నిల్వల సామర్థ్యం పెరిగిందని, 2 మీటర్ల లోతు వరకు ఇసుకను తొలగించాలని సంబంధించిన అధికారులకు నివేదిక ఇచ్చిర్రు. ఇక ఇనూరుల్లా ఫస్ట్ మీరు ఇసుక తవ్వకాలు చేసే ముందు కొత్త ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే, ఇక్కడ కొన్ని మండలాల పేర్లు ఇచ్చిర్రు. ఇనూరుల్లా సుల్తానాబాద్ మండలం ఏ ఊరి పేర్లు ఎప్పుడు అంటే మనకు టైం సరిపోదు. కానీ ఏ ఊర్లో అయితే మీరు మానేరు ఇసుక తీయాలనుకుంటారో ఆ ఊరికి వెళ్ళే దారిని ఫస్ట్ రోడ్డు వేయుర్రి. తర్వాత ఊరు అవతల నుంచి మీరు మట్టి రోడ్డు పోసుకోరు. మరి లేకపోతే ఆ ప్రజలు ఈ ఇసుకలో లారీలకు యాక్సిడెంట్లకు ప్రమాదాలకు గురై చచ్చిపోతున్నారు. చాలా వరకు ఉన్నాయి. మీరొక్కసారి అధికారులు ఎవరైనా మంచిదే, ఇసుక రిచ్చులు ఎక్కడ పెట్టాలనుకున్నా కూడా మీకు చెప్పేది ఒకటే గుర్తుంచుకోవాలి. ఇక మీరు సుల్తానాబాద్ నుంచి మడకకు ఓరిలా, అదేది మన ఓదేల మండలం మడకకు ఓరి, మీరు ఆ తొవ్వల ఓరి, మీకు తెలుస్తుంది రోడ్డు బాధ ఏందనేది. మీరు అట్లనే ఇప్పుడు మొన్నటిదాకా ఇటు కూడా నడిచినాయి కదా, ఏడా మంత్రి వయా కాళేశ్వరం, మరి ఆ రోడ్డు కూడా పోయి చూడుర్రి. ఇప్పుడు ఏ అధికారైనా ఏ నాయకుడైనా మరి ఎవరైనా కూడా బీఆర్ఎస్ నాయకులైనా మంచిదే, మేము మళ్ళా అన్ని అయినాకనే సెట్ అయినాకనే పోతామని అనకుర్రి. మీరు చూడుర్రి ఏడికెళ్ళి మరి మంత్రి మండలం బట్టుపల్లి గ్రామ సమీపం నుంచి మొదలు పెడితే అడవి సోమన్పల్లి వరకు రోడ్డు పరిస్థితి ఎలా ఉందో చూడుర్రి. అదే విధంగా మంతిని పట్టణంలోని మంతిని మండలం నుంచి మీరు చిన్నబోదాలకు వెళ్ళే దారి చూడుర్రి, తెలుస్తుంది మీకు. అంటే మీకు నచ్చినట్టు ఒక ఆడ జాగా చూసుకోవడం, ఆడ టెండర్ వేసుకోవడం, ఆడ ఇసుక తవ్వుకోవడం, ఆ లారీలు రోడ్ల మీద పోవడం, ఆ రోడ్డు అంతా నాశనం, ఆ ఊరంతా అంగడి పంచాయతీ. మరి ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో తెలియదు. ఎవరికి నచ్చినట్టు వాడు దొంగ ట్రిప్పులు కొట్టుకోవడం, మరి పైసలు కమాయించుకోవడం, ఇదే జరుగుతుంది తప్ప వేరే ఏం జరగదు. దీనికి కలెక్టర్ నేతృత్వంలో మీరు ఏస్తారు, ఓ రోజు కూర్చొని మాట్లాడతారు. రోజు కలెక్టర్ సార్ పోయి చూడాడు కదా. సమస్యలను పరిష్కరించండి. మరి పెద్దపల్లి టు మంతిని దారిలో చాలా వరకు ఇసుక లారీలతో ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అంటే ప్రస్తుతం మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రస్తుత నియోజకవర్గ ఎమ్మెల్యే మరి
మంత్రి ఐటీ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు గారు కూడా ఆ ద్వారిన వెళ్ళినప్పుడు గతంలో వెళ్ళినప్పుడు ప్రమాదం జరిగితే సార్ దగ్గరుండి హాస్పిటల్లోకి తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు మరి ఇప్పుడు ప్రస్తుతం జిల్లా చైర్పర్సన్ మరి ఆయన కూడా ప్రమాదాలు జరిగినప్పుడు దగ్గరుండి అంటే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో తరలించిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఇక మరి మీరే చెప్పాలి మరి ఎలాంటి సమస్యలు వెలువడతాయి ప్రజలకు దగ్గరలో ఉన్న గ్రామాలలో ప్రజలు నివసిస్తున్న గ్రామాలకు దగ్గరలో ఇలాంటి రిచ్లు అంటే మట్టి ఇసుక తవ్వకాలు ఏర్పాటు చేస్తే ఎలాంటి ప్రమాదాలు ఏర్పడతాయో చూడాలి. ఇక మీరు సోమన్పల్లికి పోయి చూడురి, మంత్రి మండలం అడవి సోమన్పల్లి ప్రాంతంలో పోయి చూడురి, ఇసుక రిచ్చులు ఇసుక అంతా తీసుకొని కుప్పలు పోసిరు. మరి అది ఎందుకు నిజంగా ప్రభుత్వానికి పన్ను కట్టి తీసుకుపోతారా లేకపోతే దొంగతనంగా అంటే అక్రమంగా పట్టుకోపోతారా, ఎట్లా తరలిస్తారు, ఏం చేస్తారు? మరి ఇక్కడ సమయం అయిపోయిందని చెప్తారు. 2022 జనవరి 11వ తేదీన ఆన్లైన్ ఎక్కడి వరకు అయిపోయింది వీళ్ళ సమయము డిసెంబర్లోనే అయిపోయింది. మరి ఈ జనవరిలో ఎట్లా పోతుంది మట్టి? మరి కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఇసుక ఎట్లా పోతుందో ఆలోచన వేయరా? ఎంఆర్ఓ లేడా ఆ మండలాల, మరి ఆర్డీఓ లేడా ఆ మండలానికి, మరి ఆ జిల్లాకు కలెక్టర్లు లేరా, అంటే ప్రాంతాలలో ఉన్నతాధికారులు లేరా? ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్లో, ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్లోనే టెండర్ అయిపోయింది. జనవరి అంతా ఎట్లా పోయింది మట్టి ఇసుక? సారీ, మరి ఈ ఫిబ్రవరి ఇవాళ 17వ తారీఖు ఎట్లా పోతున్నది? మరి ఇవన్నీ ఎట్లా పోతున్నాయి? ఆన్లైన్ బుక్కే లేదని చెప్తున్నారు. ఆన్లైన్ బుక్ ఎట్లా అవుతున్నాయి? ఎట్లా పట్టుకపోతారు? ఇలా ఆన్లైన్ బుక్ అయినా ఎన్ని ఉన్నాయి, బుక్ కానీ ఎన్ని ఉన్నాయి? ఆపురి చూడురి లారీల పరిస్థితి. మీరు లారీ ఎక్కడైతే ఇసుక రిచ్చులు ఏర్పాటు చేస్తున్నారో ఆ ప్రాంతాల బిడ్డల పరిస్థితి ఏందో ఆలోచన చేయాలి. మరి ఆ ప్రాంతాల రహదారుల పరిస్థితి ఏంటిదో ఆలోచన చేయాలి. మీరు మీ గడువు ఉన్నది కదా అని చెప్పేసి ఇసుకను తీసుకొచ్చుకుంటారు, పోసుకుంటారు, పోతారు. మరి ఆ రోడ్డు పోతుంది, ఆ ప్రాంతంలో పైప్ లైన్లు ఉంటాయి, ఏదైనా సంథింగ్ ఏదైనా వాటర్ పైప్ లైన్ ఉండొచ్చు, అది పగులుతుంది, దాన్ని ఎవరు చేపిస్తారు? ఇవన్నీ ముందుగాల మీరు ఓ పంచాయతీ పెట్టుర్రి, కలెక్టర్ సార్ తోటి కూర్చొని మరి అందరు చెప్పుర్రి సమస్యలు. మరి ఏర్పాటు ప్రజలారా మన గ్రామీణ ప్రాంతాలలో ఈ ఇసుక రిచ్చుల దందాలు మనకు ఎందుకు అవసరమా? మనకు అవసరం లేని పంచాయతీ అనేది చెప్పుకుందాం. ఎందుకంటే మన ఊరు అవతల అంటే జనసంచారం లేని వాగు మొత్తం ఒక మానేరు వాగు మొత్తం ఆ గ్రామాలు అయితే లేవు కదా, లేని ప్రాంతం ఉంటది కదా, అక్కడ మీరు ఇసుక రిచ్చులు పెట్టుకోరు. మీరు 20 కాదు 30 పెట్టుకోర్రి, మీరు దొంగతనంగానే అమ్ముకోర్రి, లేదంటే పైసలకే అమ్ముకోర్రి, మీరు ఎట్లా అమ్ముకోర్రి. ప్రభుత్వానికి మేము చెప్పేది ఇదే. మరి మా బిడ్డలు, మా ప్రాంత బిడ్డలు, మా గ్రామీణ ప్రాంత బిడ్డలు, చిన్నపిల్లలు, పెద్దలు మరి రాత్రి సమయాలలో ప్రయాణించినప్పుడు ద్విచక్ర వాహనాల పైన రోడ్లు నాశనం అయిపోయి ఉంటే వాళ్ళు ఆ రోడ్ల పైన వెళ్తుంటే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ఇవన్నీ ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఇవన్నీ ముందుగా పట్టించుకున్నాకనే ఈ ఇసుక తవ్వకాలు మొదలు పెట్టారు. అప్పటిదాకా మొదలు పెడితే మేము ధర్నాలు కూడా చేసే ప్రయత్నం చేస్తాం. ఇక మంత్రి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పైన నెగ్గిన అవిశ్వాసం, ప్రత్యేక సమావేశానికి హాజరైన 9 మంది కౌన్సిలర్లు. ఇక నేను నిన్న చెప్పిన మీరు మనోళ్ళు 2 కాంగ్రెస్ వాళ్ళు ఉండే, ఇక మిగతా 7 వైరుల్లా, ఇక వాళ్ళు పోయి కాంగ్రెస్ లో కలిస్తే ఎవరికి గెలుతారు? కాంగ్రెస్ వాళ్ళకి గెలుతారు. అలా కాంగ్రెస్ గెలిచింది. ఏమున్నది అలా ఇక చూద్దాం. ఈ సమావేశానికి 9 మంది హాజరు కాగా, కౌన్సిలర్లు హాజరు కాగా మున్సిపల్ చైర్పర్సన్ పుట్టా శైలజ, వైస్ చైర్పర్సన్ ఆర్ఎల్ కుమార్ తో పాటు 2 కౌన్సిలర్లు గర్రపల్లి సత్యనారాయణ, కాయితిని సమ్మయ్యలు హాజరయ్యారు. మొదట ఆర్డీఓ హనుమాన్ నాయక్ చైర్పర్సన్, అనంతరం వైస్ చైర్పర్సన్ల అవిశ్వాసానికి తీర్మానం చేయగా 9 మంది కౌన్సిలర్లు చేతులెత్తి మద్దతు ప్రకటించారు. మున్సిపాలిటీలో 13 మంది కౌన్సిలర్లు ఉండగా మెజార్టీ సభ్యులు 9 మంది ఇచ్చిన అవిశ్వాసం నోటీస్ పైన ఈ నెల 16న మున్సిపాలిటీలో ప్రత్యేక సమావేశం అయింది. ఇక కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేయడం ఇదంతా అయిపోయింది. ఇక అవిశ్వాస తీర్మానానికి మద్దతులుగా చేతులెత్తడంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీఓ ప్రకటించిండు. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ పుట్టా శైలజ, వైస్ చైర్పర్సన్ కుమార్ లు పదవి కోల్పోయారు. అవిశ్వాసం నెగ్గిన వెంటనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం సమీపంలో బాణసంచాలు వేలుస్తూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు కూడా చేశారు. ఇక ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇలా బాంబులు ఎందుకు గెలిచిరులా? మీరు గతంలో బీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళే కదా, మరి మీరు తీసేసిన వైస్ చైర్పర్సన్ అయినా చైర్పర్సన్ అయినా ఎవరు? మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కదా వాళ్ళు.
అంటే మీరు ఇవాళ కాంగ్రెస్ లో పోతే ఇక ఇల్లు ఉట్టది ఉత్తిదే అన్నట్ట. ఇక మరి ఏమో మరి నాయకులకే అర్థం కావాలి. ఈ ఇవాళ 2 రోజులు ఇటు 2 రోజులు అటు ఉన్న నాయకులతోటి ప్రజా సేవలు జరుగుతాయని నేను అనుకోవట్లేదు. ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రజా అభివృద్ధి జరుగుతుంది, ప్రజా సంక్షేమ పథకాలు అందుతాయి అనేది ఏం లేదు. ఇలా కాంగ్రెస్ లో కొత్తదనం ఏమున్నది? ఇలా గుర్తుంచుకోవాలి తెలంగాణ ప్రజలారా, మరి పెద్దపల్లి జిల్లా ప్రజలారా గుర్తు పెట్టుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, అంతకుముందు బీఆర్ఎస్ లా ఓడిపోయిన కాంగ్రెస్ వాళ్ళు అందరూ వచ్చి బీఆర్ఎస్ లో ఏరారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది, ఓడిపోయిన బీఆర్ఎస్ వాళ్ళు అందరూ వచ్చి కాంగ్రెస్ లో కలుపుతారు. అంతే, ఏమున్నది ఇలా? ఇలా ఏమైనా కొత్త ధనం ఏమైనా జరిగిందా? మార్పు జరగలే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మార్పు జరుగుతాయి అన్నారు, మార్పు జరగలే. ప్రజలారా, నేను నిరుద్యోగుల తరపున మాట్లాడుతున్నా, రైతాంగం గురించి మాట్లాడుతున్నా, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతా. మార్పు ఏడా జరగలే. ఇంకా 100 రోజులు అలా చేస్తా ఉన్నారు కదా, 100 రోజుల తర్వాత అలా మార్పులు ఏందో మనం అడుగుదాం. మరి అప్పటిదాకా ఆగాలి కదా, ఓపిక పట్టాలి కదా. మనం కూడా చూడాలి. ప్రభుత్వం ఇప్పుడే ఏర్పాటైంది, ఇప్పుడే చేయాలంటే చేయడం కష్టమే, మేము కాదంటలేం. మరి మేము ఇంతగానం నమ్మకంగా గెలిపించుకున్నా, ఇంతగానం మార్పు కోరి ప్రజలకు ఏదో చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ ను గెలిపిస్తే మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ లో కలుపుకుంటే మీరు ఏం చేస్తారో మాకైతే నమ్మకం లేదు దొరా. మీరు కూడా దురాపాలన, సాలు దొరా, సెలవు దొరా పరిస్థితి వస్తుందేమో అని రేవంత్ అన్న జర ఆలోచన వేయురే. మీరు ఎందుకు వీళ్ళని జాయిన్ చేసుకుంటారో మాకైతే అర్థమైతలేదు. ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అండ్ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్న, మరి ఎందుకు రాజన్న అంటానా అనేది తర్వాత మాట్లాడదాం. మరి సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పైన హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలి. మరి మెడికల్ కళాశాలకు అనుబంధంగా 1000 పడకల ఆసుపత్రి నిర్మించాలి. రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ స్టేషన్ ఇవ్వాలి. అసెంబ్లీలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. మరి ఇదంతా నిజమే, అన్న చెప్పేదంతా నిజమే, ఇవన్నీ ఇవ్వాల్సినవి. ఇవి తెత్తాన్నం పోతాన్నం అత్తాంది పోతాంది ఓ రామశిలిక అన్న కథ చేసిరు గతంలో రామగుండం నియోజకవర్గంలో. మరి సబ్ రిజిస్ట్రార్ తెచ్చినాం అని చెప్పారు. రిజిస్ట్రార్ పెద్దపల్లి జిల్లాలోనే ఉన్నది, అంటే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనే ఉన్నది. మరి గోదావరి కనుకైతే ఇంకా రాలే. ఇక 800 మెగావాట్ల విద్యుత్ స్టేషన్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాడు అన్న. అంటే ఇదే విధంగా నిన్న మనం అసెంబ్లీలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న మాట్లాడిండు. తలాపున గోదావరి ఉన్నది, కానీ తాగడానికే మాకు నీరు దొరకకపోయేది, సింగరేణి ఎస్టీపీలు పనిచేయకపోయేది, మిషన్ భాగీరథ పనిచేయకపోయేది, కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చేటి కానీ మాకు ఉపయోగపడకపోయేటి. మరి ఇలాంటి పరిస్థితులు ఉండే, మా మున్సిపాలిటీకి కమిషనరే లేడు అని చెప్పేసి నిన్న మొన్న అన్న చెప్పిండు. అవన్నీ నిజాలే, అన్న చెప్పినాయి, రాజన్న చెప్పినాయి, అన్ని నిజాలే. మరి ఎందుకు గత ప్రభుత్వం అలాంటి ధోరణి వహించిందో తెలియదు. మరి ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఇంకా అదే ధోరణిలో ఉన్నదనే చెప్పుకోవాలి. మరి అన్నయ్య అన్ని చేస్తే ఇవన్నీ అడిగితే దానికి సంబంధిత మంత్రి కూడా చెప్పిండట, గత ప్రభుత్వం డిఎంఎఫ్టి నిధులను తరలించుకుపోయింది. సింగరేణికి చెందిన డిఎంఎఫ్టి నిధులను గత ప్రభుత్వం గజ్వేల్ కు, సిద్దిపేటకు, ఇతర ప్రాంతాలకు తరలిపోయింది. దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. సింగరేణి ప్రాంత సమస్యల పైన త్వరలోనే పరిష్కరించడానికి చర్యలు చేపడదామని ఆయన హామీ ఇచ్చారు. దానికి సంబంధిత అధికారి మంత్రి చెప్పింది ఏందట అంటే, ఇక అది మొన్నట్ల మగ రాజన్న కూడా చెప్పిండు, మన ఎమ్మెల్యే రాజన్న గారు కూడా చెప్పారు. ఏంది, సింగరేణికి సంబంధించిన నిధులన్నీ తీసుకుపోయి పక్క జిల్లాలో పెట్టిరు. అందుకే మన గోదావరి కానీ పట్టణ పరిస్థితి, రామగుండం నియోజక పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పేసి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టినామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు చెప్తాను. ఇక ఇది అన్న మాట్లాడింది. నిజంగానే మన దగ్గర ఏం లేవు. సమ్మక్క సారలమ్మ జనరల్ గా గోదావరి బ్రిడ్జి పైన వంతెన ఏర్పాటు, గోదావరి బ్రిడ్జి పైన కంచె ఏర్పాటు చేయాలంటే సింగరేణి పైసలు ఇస్తామని చెప్పేసి కమిషనర్ సార్ చెప్పిండు గతంలో. మరి 2 బిడ్డలు అలా ఆత్మహత్య చేసుకొని 2 శవాలు ఒకే రోజు తేలిన రోజు కొన్ని స్వచ్ఛంద సంస్థలు అడిగితే చెప్పిన ముచ్చట. ఇక టౌన్ ప్లానింగ్ అధికారి లేడంటే మేము నోటీసులు పెట్టినాం, వచ్చినాక ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఇగో గట్లుంటది, గతంలో పాలన గట్లుండే. ఇక సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. మోసపూరిత వాగ్దానాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరకండి చందరన్న ఇక ఏం చెప్పిండు, విలేకరుల సమావేశం పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరకండి చందరన్న డిమాండ్ చేశారు. ఈ నెల 17న
అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను గ్రామ గ్రామాన నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక ఆ పార్టీ జిల్లా ఆఫీస్ లో జిల్లా చైర్పర్సన్ పుట్టా మధుతో కలిసి ఏర్పాటు చెప్పారు. ఇక ఏమున్నదుల్లా సచివాలయం ముంగట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలే, పెడితే బాగుంటది అని చెప్తారు. ఈ విగ్రహాలే పెట్టుర్రు, నిరుద్యోగులకు ఉద్యోగులే ఏకుర్రి. గతంలో వాళ్ళు అన్ని విగ్రహాలే పెట్టిర్రు, అభివృద్ధి చేస్తానం అని చెప్పేసి గోదావరికాని పట్టణంలో బొమ్మలు ఫుల్ పెట్టిర్రు. ఇక్కడ ఆ బొమ్మలు అన్నీ అయిపోయినాయి. అవి ఎందుకు అయిపోయినాయో నాకు తెలుస్తలేదు. రమేష్ నగర్ సెంటర్ కావచ్చు, తిలక్ నగర్ సెంటర్ కావచ్చు, లేదంటే ఫైవింగ్ లైన్ సెంటర్ కావచ్చు, ఇంకా ప్రధాన చౌరస్తాలు కావచ్చు, లేదంటే రాజేష్ థియేటర్ దగ్గర కావచ్చు, ఎందుకు బొమ్మలు పెట్టిరు, ఎందుకు ఆపిరు పనులు? ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ నేను అడుగుతున్నా. మరి మున్సిపల్ కార్పొరేషన్ కు మా ఛానల్ వీడియో కనుక చూస్తే మాకు సమాధానం చెప్పాలి. మరి ప్రజల తరపున ఛానల్ తరపున అడుగుతున్నా, మరి ఎందుకు సెంటర్ లైటింగ్స్ అని చెప్పిర్రు, వాటిని ఎందుకు ఏర్పాటు చేస్తలేరు? మరి పశు సంచారం తిలక్ నగర్ పోయి చూడుర్రి, సెంటర్ల సాయంత్రం అయిన తర్వాత పశు సంచారం అనేది ఎంత మేరకు ఉన్నది, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది గుర్తు చేసుకోరు. సెంటర్ పెట్టిర్రు తిలక్ నగర్ లా, మరి పొద్దున పూట ఉదయం పూట పొద్దుగాల పిల్లగాళ్ళు చదువుకోవడానికి పాఠశాలలకు వెళ్తే ఆ స్కూల్ బస్సులు వెళ్ళేది పరిస్థితి లేదు. అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంటుంది. మరి ఇది గురించి ఎవరు మాట్లాడతలేరు, ఎవరు అడుగుతలేరు. ఇక రమేష్ నగర్ది అట్లనే ఉండే, ఫైన్ క్లైన్ అట్లనే ఉండే, ఇక తిలక్ నగర్ది అట్లనే ఉండే. ఈ బొమ్మలు పెట్టుడే అయింది. కానీ ఇంకా మళ్ళా చంద్రన్న ఏం చెప్తాడు, బొమ్మలు తెలంగాణ తల్లి బొమ్మ పెట్టుర్రి ఇక్కడ హైదరాబాద్. మరి ఇక్కడిది కూడా అడుగురు అన్న, మీరు హైదరాబాద్ లో తెలంగాణ తల్లి బొమ్మ పెట్టుమని చెప్పిర్రు. మరి మీరు గతంలో మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి పనులు చేసిర్రు. మరి ఖచ్చితంగా మరి తిలక్ నగర్, మీరు నివాసం ఉంటున్న తిలక్ నగర్ ఏరియా ప్రాంతమే కదా, మరి మీరు ఉన్న ఆ ఏరియా ప్రాంతాన్ని గురించి మాట్లాడురు. మరి ఎందుకు మీరు ఏర్పాటు చేసి మీరు శాంక్షన్ చేసిన తిలక్ నగర్ సెంటరే కదా, మీరు ఏర్పాటు చేసిన ఫైవింగ్ లైన్ సెంటరే కదా, మీరు ఏర్పాటు చేసిన రమేష్ నగర్ సెంటరే కదా, మరి మీరే చేసినామని చెప్తున్నారు కదా, మరి ఎందుకు ఆ పనులు ఆపిరో మీరు ప్రశ్నించుర్రి. మీ తరపున మేము కూడా ఉంటాం, ప్రజల తరపున మీరు మాట్లాడిన వాళ్ళు అవుతారు. మరి ఈ ఆలోచన ఏయుర్రి. రామగుండం గురించి మాట్లాడుర్రి, చెప్పరు, వీటి గురించి మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు బొమ్మలు పెట్టమని చెప్పేసి చెప్తారు. మంచిదే, తెలంగాణ తల్లి బొమ్మను ఏర్పాటు చేయమనడం తప్పు ఏం కాదు, అది నిజమైన ముచ్చట్నే. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, ఎందుకంటే మన రాష్ట్రాన్ని మన రాష్ట్ర తల్లి మరి పెట్టాల్సి ఉంటది, పెట్టాలి ఖచ్చితంగా. ఇక రాగింగ్ భూతం మీద దిష్టి బొమ్మ దానం చేసిరట. ఇక ఎవరు చేసిరులా, ఇదేంటి ఏఐఎస్ఎఫ్ వాళ్ళు ర్యాగింగ్ భూతం మీద దిష్టి బొమ్మ దగ్ధం చేసిరని చెప్పేసి చెప్తున్నారు. ఇక 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డిఓ మేడం మాధవి మేడం చెప్తున్నది. ఇక అదే విధంగా పెద్దపల్లి ఎంపీడీగా శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐలుగా అంటే రామగిరికి, జ్యోతినగర్, కాళ శ్రీరాంపూర్లకు ఎస్ఐలు కొత్తలో వచ్చి వాళ్ళందరూ పదవి బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జొన్న కోటి వెంకటేష్ అన్న చెప్తున్నాడు. ఇక విషజ్వరంతో చిన్నారి మృతి. రామగిరి మండలంలోని నాగపల్లి గ్రామానికి చెందిన ఎం సాధ్విక 4 సంవత్సరాల అమ్మాయి విషజ్వరంతో మృతి చెందిందట. ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా శుక్రవారం చనిపోయిందని చెప్తున్నారు. సేవా కేంద్రం ప్రారంభించారు ఇక్కడ జిల్లా కేంద్రంలో భూమ్నగర్ లో. తర్వాత కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎవరికి టికెట్ ఇవ్వాలి, కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ టికెట్ కొప్పుల శంకరానికి ఇవ్వాలని చెప్పేసి ఆ పార్టీ అనుబంధ లీగల్ సెల్ ఉపాధ్యక్షులు నూతి సురేష్ కుమార్ అని చెప్తున్నాడు. ఇక సైబర్ నేరగాలపైన అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన బ్యూరో ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి సార్ చెప్తున్నాడు. ఇక ఈ ముచ్చట్లు ఉన్నాయి. ఇలా బాగా ముచ్చట చెప్పుకోవాలి. ఇసుక తవ్వకాలపైన ప్రత్యేక దృష్టి అన్నారు. మరి ఆ తవ్వే ముందు సమస్యలు ఏర్పడుతున్నాయి, వాటిపైన ప్రత్యేక దృష్టి సారించాలి ప్రభుత్వము. ఆ తర్వాతనే మీరు ఇసుకను తవ్వే ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము ప్రజల తరపున, నిరుద్యోగుల తరపున, మరి రైతాంగం తరపున, గ్రామీణ ప్రజల తరపున, మరి పెద్దపల్లి జిల్లా ప్రజల తరపున మేము మీకు విన్నతి చేస్తున్నాం. ఇది ఇవాళ పొద్దుగాల వార్తలు.